ఇది నిజంగా బీజేపీకి ఒక మణిహారంగా నిలిచిపోతుంది. ఇది మోడీ గారు, అమిత్ షా గారు సాధించేటువంటి విజయం కింద దీన్ని భావిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి సవరణకి నార్త్ ఇండియాలోని అనేక మంది ముస్లింలు కూడా సపోర్ట్ చేశారు. కేవలం మన సౌత్ ఇండియాలో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. దాని ప్రకారం ఏముందంటే ఎంతో భూమి, భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో భూమి ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంది. ఈ యొక్క వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి బోర్డు కంట్రోల్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు ముస్లింల యొక్క సంక్షేమానికి పూర్తిగా కూడా వినియోగం జరగట్లేదు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. కొంతమంది పెద్ద నాయకుల చేతుల్లోనే, పెద్ద మనుషుల చేతుల్లోనే ముస్లిం మతం పేరుతో కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పబడే వాళ్ళు ఆ భూమి అంతటిని కూడా తమ స్వాధీనంలో పెట్టుకున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైన ఆరోపణ. దీనికి చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్రముఖ ముస్లిం మైనారిటీ కాలేజీలో జరిగిన సంఘటన చెప్తాను. ఈ ముస్లిం మైనారిటీ కాలేజీస్లో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయి కదా, అవి వాళ్ళు మైనారిటీ స్టూడెంట్స్కి అలాట్ చేయాలి. ఆ విధంగా వాళ్ళు చేయమని ఆ కాలేజీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క నిబంధనలు ఉంటాయి. కానీ ఒక ప్రముఖ ముస్లిం కాలేజీలో హైదరాబాద్ జరిగిన విషయం ఏంటంటే ఒక ముస్లిం విద్యార్థి ఆ కాలేజీలో సీటు కోసం అప్లై చేస్తే అతనికి సీట్ ఇవ్వాల. వేరే బయట నాన్ ముస్లిం అంటే హిందూ కానీ ఇతర మతం చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విద్యార్థికి అదే మైనారిటీ ముస్లిం కాలేజీలో సీట్ ఇచ్చారు. ఇది మరి తీవ్రంగా ఖండించదగ్గ విషయం కదా. దీనికి కారణం ఏమిటి అంటే అతను చెప్పిన విషయం ఏంటంటే డబ్బు, డొనేషన్. కొంతమంది ముస్లిం మైనారిటీ కాలేజెస్లో, కొన్ని మైనారిటీ కాలేజెస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మైనారిటీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లని కూడా కొన్నింటిని మైనారిటీస్కి ఇవ్వకుండా ఇతరులకి డొనేషన్ రూపంలో అమ్ముకుంటున్నారు. ఇది వాస్తవం. దీన్ని అనేక ముస్లింలు కూడా తీవ్రంగా ఖండించారు. ఆ ముస్లిం విద్యార్థి ఈ వివరాలంతా ఇవ్వటం జరిగింది. ఆ ప్రముఖ కాలేజీ పేరు కూడా చెప్పడం లేదు. కానీ ఇది ఆ ముస్లిం విద్యార్థి తీవ్రమైనటువంటి బాధపడ్డాడు. ఇదేంటి, మైనారిటీ కాలేజీ పెట్టినప్పుడు ముస్లిం విద్యార్థులందరికీ న్యాయం చేయాలి కదా, ఈ సీట్లు ఇవ్వాల్సింది ముస్లింకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నారు, మైనారిటీ కాలేజెస్లో జరుగుతున్న దందా ఇది అని అతను తీవ్రమైన ఆరోపణ చేశాడు. ఇది వాస్తవమైన సంఘటన, జరిగిన విషయం చెప్తున్నాం. ఇదే విధంగా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండేటువంటి అనేకమైనటువంటి భూములు కూడా నిజమైనటువంటి పేద ముస్లింలకి సహాయం చేయబడటం లేదు. కేవలము కొందరు బడా ముస్లిం నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి ప్రధాన ఆరోపణ. దీన్ని నివారించడానికే, నిజమైన పేద ముస్లింలకు సహాయం చేయడానికే ఈ వక్ఫ్ సవరణం చేయటం జరిగింది. దీన్ని గమనించాలి. భారతీయులందరికీ కూడా హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఒక చోట భూమి ఉందంటే, అది ఒక పొలం ఉందంటే ఆ పొలం అనేది అందరికీ కూడా సహాయం జరగాలి. దానివల్ల ఆ పంట అందరికీ కూడా వెళ్ళాలి. కానీ కేవలం కొంతమందికి వెళ్తుందంటే కూడా కుదరదు. అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండే భూములన్నీ కూడా కనీసం ముస్లింలకు కూడా పూర్తి స్థాయి సహాయం చేయట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. మరి ఇది ఎవరి కోసం ఉంది? మరి ఇంతకాలం అలా ఎందుకుంది అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ వక్ఫ్ సవరణ ఈ యొక్క బోర్డు ఏర్పాటు చేశారు. మొత్తం కొంతమంది ముస్లిం మత నాయకులే వీటిని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నిజమైన పేద ముస్లింలకి సహాయం జరగట్లేదు. దానికి కారణం వక్ఫ్ బోర్డు మెంబర్సే అనేది వాస్తవం. ఇప్పటికైనా ఈ బోర్డు సవరణ చేయాలి. వక్ఫ్ చట్టానికి సవరణ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా జరగలేదు, కొంత స్థాయిలో చేయడం జరిగింది. దీన్ని అనేక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. మొత్తం మీద లోక్సభలో, రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయింది. ఏదేమైనా దీనివల్ల కలిగేటువంటి లాభాలను కూడా ముస్లింలకు గమనించినట్లయితే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఈ వక్ఫ్ సవరణ బోర్డు ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయాలి అని కూడా వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్కి
ముస్లిం మహిళలంతా కూడా బీజేపీ గవర్నమెంట్ ఓటేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ తెచ్చిన తలాక్ చట్టం దాన్ని తీసేశారు. తీసివేసి ముస్లిం మహిళలకు కూడా ఎంతో న్యాయం జరిగే విధంగా కూడా వాళ్ళు చర్య తీసుకున్నారు. దానివల్లే ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని చోట్ల ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట్ల కూడా బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ముస్లిం మహిళలు ఇంకా ముస్లింలలో నిజమైన ఉదారభావం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం గమనించారు. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అని కాదు, నిజంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారా లేదా అనేది గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇది కొంతకాలం అమల్లోకి వస్తే దీనివల్ల ఉండేటువంటి లాభాలు నష్టాలు అన్నీ కూడా మనం చూసినప్పుడు అది నిజమైన లాభదాయకం ఉంటే చక్కగా అది డెవలప్మెంట్ అవుతుంది. నిజంగా అందులో ఏదైనా డ్రాబ్యాక్స్ కనుక్కున్నట్లయితే ఫ్యూచర్లో మళ్ళీ అమెండ్మెంట్ జరగచ్చు. ఏదేమైనా ఈ యొక్క వక్ఫ్ చట్ట సవరణ అనేటువంటిది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ముస్లింలందరూ కూడా దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనే విషయం కూడా ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు కూడా గమనించాలి. నమస్కారం.